రేటు ఇప్పుడు అది ఇప్పుడు డిపెండింగ్ అపాన్ మార్కెట్ అండి. ఇప్పుడు మనకి అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకు ఆయిల్ ఫ్లక్చుయేషన్స్, క్రూడ్ పామ్ ఆయిల్ రేట్ని బట్టి అన్నీ కూడా ఒక ఫార్ములా డిజైన్ చేశారు. ఏ నెల ఆ నెల గత సంవత్సరం యావరేజ్ టన్నుకు వచ్చి 15,000 వచ్చిందండి యావరేజ్న. అంతకు ముందు సంవత్సరం 16,800 ఎంతో వచ్చిందండి. ఈ సంవత్సరం రమారమి యావరేజ్ మరి 13,000 రావచ్చు, 12,000 రావచ్చు. దిగుబడి పెరిగినా రేటు తగ్గుతుంది ఎందుకని మరి. పామాయిల్ సాగులో ప్రతి రైతు విజయం దిశగా ముందడుగు వేయాలంటే మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి? ఇప్పుడు రైతులు అనేది ఇప్పుడు చిన్న రైతైనా పెద్ద రైతైనా ఒకటే మేనేజ్మెంట్ అండి. ఇరిగేషన్ కానీ లేకపోతే మెన్యూర్ సిస్టమ్ కానీ మానిటరింగ్ కానీ ఇందులో మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఒకటి. రెండోది ఇప్పుడు మనం అధిక దిగుబడి తీయాలి అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ ధరణి శుద్ధి లాంటి ప్రోడక్ట్ వాడుకుంటూ లేదు ఎన్పీకేలో ఏదైనా అవసరం అనుకుంటే దానికి టైమ్లీ ఇవ్వాలి. దానికి మన తోటలోకి వెళ్తే అవసరం అనుకుంటే ఇచ్చుకుంటూ పశువుల ఎరువో కోళ్ళ ఎరువో అది కోళ్ళ ఎరువు అంటే గుడ్లు డీప్ లిటర్కి సంబంధించిన ఎరువు ప్రొపిగేట్ అయిందాన్ని మనం ఇచ్చుకుంటూ డ్రిప్ మేనేజ్మెంట్ కూడా బాగుండాలండి. ఇప్పుడు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, 9 గంటలు ఇస్తున్నారు మా గవర్నమెంట్. ఈ టీఎస్ గవర్నమెంట్ ఏమో 24 గంటలు ఇస్తున్నారని మోటార్ వేసేసి వచ్చేసి కూర్చుంటే అది తీసుకుండా అక్కడికి తీసుకుంటుంది, ఉన్న వాటర్ వేస్ట్ అయిపోద్దండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ధరణి శుద్ధి వాడటం మొదలెట్టాక ప్రతి డే 3 గంటలు ఇస్తే సరిపోతుంది. నాకు నీటి వినియోగం కూడా తగ్గిద్దండి. మనకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్, ఏ పంట వేసినా దాని పక్క రైతు మీద ఎక్కువ దిగుబడి సాధించాలనేది పట్టుదల. ఇప్పటికప్పుడు కొత్తగా ఈ ఎన్ఆర్సీ వాళ్ళు చెప్పేది మనం సొంతంగా ఫీల్ అయ్యేది కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మనకు నేల ఒక చెడు చేయని మొక్కకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏమైనా చూసుకోవటం. అదే ఎక్కువ దిగుబడి తీయటానికి కూడా కారణం అదొకటండి.